నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. శత్రు దేశాల దాడి నుంచి రక్షించుకోవాలంటే అత్యాధునిక ఆయుధాలు మాత్రమే సరిపోవు. ప్రత్యర్థులు ప్రయోగించే రాకెట్లు, మిజైళ్ల నుంచి దేశ ప్రజలను కాపాడుకోవడానికి పటిష్టమైన రక్షణ వ్యవస్థలు కావాల్సి ఉంటుంది. ఇటువంటి డిఫెన్స్ సిస్టమ్ కోసం ఇప్పటికీ పలు దేశాలు ప్రయోగాలు చేస్తుండగా తాజాగా అగ్రరాజ్యం అమెరికా ఓ అడుగు ముందుకు వేసింది. త్వరలోనే అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థను రెడీ చేయనుంది. ఇజ్రాయెల్ అంటే ఐరన్ డోమ్, హమస్ ప్రయోగించిన వేలాది రాకెట్లను గాల్లోనే పేల్చేసిన గగనతల రక్షణ వ్యవస్థ ఇది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్లో దీన్ని మించింది లేదన్నది ఇప్పటి వరకు ఉన్న భావన. అయితే ఇప్పుడు అమెరికా అంతకంటే అధునాతనమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గోల్డెన్ డోమ్ను రెడీ చేయనుంది. అసలు ఏంటి గోల్డెన్ డోమ్? ఇది ఎలా పనిచేస్తుంది? రష్యా, చైనా వంటి దేశాలు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి? అయితే వాచ్ దిస్ స్టోరీ. అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం. ఆయుధ పాఠవం, సైనిక శక్తి, ఆర్థిక శక్తి ఇలా అన్నింటిలోనూ అగ్రరాజ్యానిదే పైచేయి. అయినప్పటికీ అమెరికా తన భూభాగాన్ని కాపాడుకోవడానికి సరికొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఎందుకు రూపొందిస్తున్నది అన్నది ప్రస్తుతం ఉన్న ప్రశ్న. అయితే గత కొంతకాలంగా ఇరాన్, చైనా, ఉత్తర కొరియా, రష్యా నుంచి అమెరికాకు ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా భవిష్యత్తులో ఎలాంటి ముప్పు ఎదురైనా దాని నుంచి బయటపడాలని భావించింది. ఈ పరిస్థితిలోనే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్పై అధ్యయనం చేసిన అమెరికా అంతకన్నా మెరుగైన వ్యవస్థ కోసం పరిశోధనలు చేసింది. అందులో నుండి పుట్టిన ఆలోచనే ఇప్పుడు గోల్డెన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రాజెక్టుగా మారింది. ప్రస్తుత ఆధునిక కాలంలో యుద్ధ తంత్రం మారుతోంది. కూర్చున్న చోటి నుంచి కదలకుండా టార్గెట్లను గుర్తించడమే కాదు, ధ్వంసం చేసే ఆయుధ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రూపకల్పన కోసం ప్లాన్ రెడీ చేసింది అగ్రరాజ్యం అమెరికా. ఇందులో భాగంగానే మొదటిసారి అంతరిక్షంలో కూడా ఆయుధాలను మోహరించేందుకు రంగం సిద్ధం చేసింది. అదే గోల్డెన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. గోల్డెన్ డోమ్ వ్యవస్థ అమెరికా గగనతలంపై నిఘా ఉంచుతుంది. బాలిస్టిక్ క్షిపణులు, హైపర్సోనిక్ క్రూజ్ మిజైళ్ల దాడుల నుంచి దేశాన్ని రక్షించుకోవడానికి ఈ భారీ రక్షణ వ్యవస్థను రెడీ చేస్తోంది అమెరికా. అంతరిక్ష ఆధారిత సాంకేతికతతో పనిచేయనుంది ఈ గోల్డెన్ డోమ్. స్పేస్లో అమర్చే సెన్సర్లు, ఇంటర్సెప్టర్ల ద్వారా దాడులను ముందుగానే పసిగట్టి వాటిని నిర్వీర్యం చేస్తుంది. అలాగే సమాచారాన్ని వేగంగా తెలుసుకునేందుకు ఆధునిక కమ్యూనికేషన్ నెట్వర్క్ను కలిగి ఉంటుంది. ఇక ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో స్పేస్ నుంచి ప్రయోగించే ఇంటర్సెప్టర్ నెట్వర్క్ చాలా కీలకమైనది. అలాగే ఇందులో లేజర్ ఆయుధాలు కూడా ఉండనున్నాయని తెలుస్తోంది. అమెరికా భూభాగం చాలా పెద్దది. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని అన్ని ప్రాంతాలు గోల్డెన్ డోమ్ సిస్టమ్ కింద కవర్ కావాలంటే అంతరిక్షంలో ఇంటర్సెప్టర్లతో నెట్వర్క్ను సృష్టించాల్సి ఉంటుంది. అయితే ఈ రేజర్లను స్పేస్లోకి పంపించడం అంత సులువైన విషయం కాదు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఇంధనం సహా ఇతర సామాగ్రిని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గోల్డెన్ డోమ్ వ్యవస్థ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం $25 బిలియన్ కేటాయించారు. దీని మొత్తం నిర్మాణానికి $175 బిలియన్ ఖర్చు అవుతుందని తెలుస్తోంది.
ఇక 2029 జనవరిలోగా గోల్డెన్ డోమ్ సిస్టమ్ను పూర్తి స్థాయిలో మోహరింపచేయాలన్న ట్రంప్ ఈ ప్రాజెక్ట్ సకాలంలో అందుబాటులోకి తీసుకువచ్చే బాధ్యతలను యుఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైకేల్ గుట్లిన్కు అప్పగించారు. ఇదిలా ఉండగా అగ్రరాజ్యం గోల్డెన్ డోమ్ సిస్టమ్ ఆలోచనను రష్యా, చైనా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ ప్లాన్ యావత్ ప్రపంచంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్పేస్ను యుద్ధ క్షేత్రంగా మార్చొద్దని హితవు చెప్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై అమెరికాతో రష్యా చర్చలు కూడా జరిపిందని సమాచారం. అయినప్పటికీ అమెరికా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా గోల్డెన్ డోమ్ వ్యవస్థ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది.